వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరి కాసేపట్లో జైపూర్ వేదికగా హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ జరగబోతుంది. కమిన్స్ రాకతో హైదరాబాద్కు అదనపు బలం చేకూరింది. సో వెన్ను గాయం కారణంగా గత 7 మ్యాచ్లకు కమిన్స్ దూరంగా ఉన్నారు. జట్టు పగ్గాలకు తిరిగి స్వీకరిస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఆడతారా అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సో రెగ్యులర్ కెప్టెన్గా మంచి ట్రాక్ రికార్డు కూడా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మొత్తం 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో 3వ స్థానంలో కనబడుతుంది ఆర్ఆర్ జట్టు. సో 4 విజయాలతో 4వ స్థానంలో ఎస్ఆర్హెచ్ కనబడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓవరాల్గా రాజస్థాన్ పైన మాత్రం హైదరాబాద్ మంచి రికార్డును కూడా నమోదు చేసింది. ఆర్ఆర్ పైన ఎస్ఆర్హెచ్ వరుసగా 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇప్పటి వరకు ఈ 2 జట్ల మధ్య జరిగినటువంటి 22 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ 13 సార్లు 9 సార్లు ఆర్ఆర్ కూడా విజయం సాధించింది. ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో వీటి మొత్తం ప్రభావం ఎలా ఉండబోతుంది, మరి ముఖ్యంగా పిచ్ ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి, వెదర్ పరిస్థితి ఏ టీంకు అనుకూలంగా మారేటువంటి పరిస్థితి ఉంది. సో ప్రీవియస్గా చూసుకున్నప్పుడు బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా 2 జట్ల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి అంశాలపై మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. సో వెంకట్ గారు, ఎట్టకేలకు ఈరోజు జైపూర్లో వేదికగా హైదరాబాద్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ముందుగా ఇరు టీంల యొక్క బలాబలాలు ఒక్కసారి మనం చూసుకునే ముందు సో పిచ్ విషయానికి వద్దాం. పిచ్ ఏ టీంకి కొంతవరకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉండొచ్చు, అదేవిధంగా బౌలింగ్ బ్యాటింగ్కు ఏది అనుకూలంగా పిచ్ మారేటువంటి పరిస్థితులు చూడొచ్చు? ఎస్ సిరాజ్, మనం ఈ సీజన్ లో మామూలుగా అన్ని కూడా దాదాపుగా డిఫరెంట్ పిచ్లు చూసాం. అంటే కొన్ని బౌలింగ్ అనుకూలంగా, కొన్ని బ్యాటింగ్ అనుకూలంగా ఉండేటువంటి మైదానాలే కనపడినాయి మనకి ఇప్పటివరకు ఆడినటువంటి మ్యాచ్ లో. అంటే బ్యాటింగ్ అనుకూలంగా ఉండేటువంటి పిచ్ల మీద బౌలర్లు ప్రతాపం చూపటం, బౌలర్లకు అనుకూలంగా ఉండేటువంటి పిచ్ మీద బ్యాట్స్మెన్లు దూకుడుగా ఆడటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ కి సంబంధించి కూడా దాదాపుగా మనకి అంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అయినప్పటికీ కొంత బౌలింగ్ అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. జైపూర్ పిచ్ కొంత అంటే దాదాపుగా బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది. అయితే కొంత సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే వాళ్ళకి మాత్రం డ్యూ ఫ్యాక్టర్ అంటే మంచు ప్రభావం చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి కామెంట్ అయితే కనపడుతోంది. మరి అయితే ఇక్కడ హైదరాబాద్ బౌలింగ్ బలం అంటే 2 జట్ల బౌలింగ్ బలాలతో పోలిస్తే మాత్రం హైదరాబాద్ బౌలింగ్ చాలా వరకు కూడా బలంగా కనపడుతోంది. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ రావడం వాళ్ళకి చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ పిచ్ మీద ప్యాట్ కమిన్స్ లాంటి బౌలర్ వేరియేషన్స్ కానీ, అలాగే అటు రాజస్థాన్ కి సంబంధించి చూస్తే నాండ్రీ బర్గర్ కానీ, లేదంటే బ్రిజేష్ శర్మ, సందీప్, అలాగే అటు జోఫ్రా ఆర్చర్ కానీ ఇటువంటి కీలక బౌలర్లు కొంత ప్రభావం చూపించేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ పిచ్ కండిషన్ బట్టి హోమ్ గ్రౌండ్ రాజస్థాన్ అయినప్పటికీ కూడా హైదరాబాద్ డామినేషన్ గా చెప్పుకోవచ్చు. సో వెంకట్ గారు, కొంతవరకు పాట్ కమిన్స్ ఈ రోజు మ్యాచ్ ఆడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దీని ఎలా? అవును, ఈ రోజు ఖచ్చితంగా అతను మ్యాచ్ ఆడతాడు. దాదాపు గత 7 మ్యాచ్ల నుంచి కూడా అతను వెన్నునొప్పి గాయంతో ఆడలేదు. అది హైదరాబాద్ కు చాలా వరకు కూడా స్టార్టింగ్ మ్యాచ్ లో మైనస్ అయింది. అయితే ఆ తర్వాత మళ్ళీ కొంత బౌలింగ్ లో ప్రఫుల్ హింగే గానీ, లేదంటే మరికొంతమంది బౌలర్ శనక గానీ, ఇలాంటి మధుశంక గానీ ఇలాంటి వాళ్ళు ఒకవేళ కమిన్స్ ఆడితే ఇషాన్ కిషన్ కెప్టెన్సీ తీసుకునే ఛాన్స్ ఉండొచ్చా, లేదా పాట్ కమిన్స్ తీసుకునే అవకాశం? ఇప్పుడు దానికి సంబంధించి మనకి టాస్ పడే వరకు కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. టాస్ కి ఎవరు వస్తారు అంటే ఇషాన్ కిషన్ వస్తాడా, కమిన్స్ వస్తాడా అనే దానికి సంబంధించి కొంత మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ దాదాపుగా ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఆడటానికే మొగ్గు చూపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు కూడా ఇషాన్ కిషన్ సారథ్యంలో ఆడారు కాబట్టి సీజన్ మొత్తం కూడా అలాగే ఆడతారా, ఎందుకంటే జట్టు బ్యాలెన్స్ తప్పకుండా ఉండటానికి ఒకవేళ ఆ విధంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాలి. సో ఒకవేళ ఆడితే ఆయన రాకతో టీంలో నుంచి ఎవరిని పక్కన పెట్టే అవకాశం ఉండొచ్చు. అయితే ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ గా మారేటువంటి ఇంపాక్ట్ ప్లేయర్స్ ని ఇంపాక్ట్ సబ్ ఏదైతే ఉందో అక్కడే కొన్ని మార్పులు అయితే జరిగేటువంటి అవకాశాలు దాదాపుగా కనపడుతున్నాయి. కానీ ఎవరిని పక్కన పెడతారు అంటే ఆల్రౌండర్ ని పక్కన పెడతారా అనే దానికి సంబంధించి మాత్రం క్లారిటీ లేదు. అయితే ప్రఫుల్ హింగేనే పక్కన పెట్టేటువంటి ఛాన్స్ అయితే లాస్ట్ మ్యాచ్ లో కూడా అతను పక్కన పెట్టారు. కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో కూడా అతన్ని దాదాపుగా పక్కన పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉండొచ్చు. సో కొంతవరకు వైభవ్ మీద ఈసారి చాలా ప్రశ్నలే వస్తున్నటువంటి సిచ్యువేషన్. గతంలో నార్మల్ గానే సాగినటువంటి పరిస్థితి పర్ఫార్మెన్స్, ఈ రోజన్నా పర్ఫార్మెన్స్ ఏమైనా డిఫరెంట్ గా ఉండే పరిస్థితులు ఉండొచ్చు అంటారా? లేదు, ఈ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ బాగానే ఆడాడు చాలా మందితో పోలిస్తే. కాకపోతే గత 2 మ్యాచ్ల నుంచి అతను ఆశించిన స్థాయిలో అంటే ఆ లైన్ అది ఏదైతే ఉందో ఆ ట్యూన్ మిస్ అవుతున్నాడు అనేది అయితే ఉంది. అండ్ కొంత అంతకుముందు
ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఏదైతే ఉందో అది గత 2 మ్యాచ్ల నుంచి మిస్ అయింది, అందుకే రాజస్థాన్ విజయ అవకాశాల మీద ప్రభావం పడింది అనేటువంటి కామెంట్ ఎక్కువగా వినపడింది. అయితే ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి మాత్రం హైదరాబాద్ బౌలింగ్ బలంగా ఉంది. దానికి తోడు స్వింగ్ బౌలర్లు, బంతిని స్వింగ్ చేసేటువంటి బౌలర్లు ఉండటం వైభవ్ సూర్యవంశీకి చాలా వరకు కూడా మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అతను బంతి స్వింగ్ అయితే ఆడలేకపోవడం రాజస్థాన్ కి పెద్ద మైనస్. అది మరి దాని నుంచి ఎలా బయటకు వస్తాడో చూడాలి. సో ఒక్కసారి మనం టీమ్స్ యొక్క బలహీనతలు ఒక్కసారి మనం డిస్కషన్ చేద్దాం. హైదరాబాద్లో ఉన్నటువంటి టీమ్స్లో ప్రధానంగా బలాలంటే ఏం చెప్తారు? హైదరాబాద్ కి కంపల్సరీ ఓపెనింగ్ జోడీ ఖచ్చితంగా బలంగానే చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళిద్దరూ ఎంతవరకు ఈ మ్యాచ్ లో నిలబడతారనే చూడాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ సెంచరీ చేశాడు, కానీ ట్రావిస్ హెడ్ ఫెయిల్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడొచ్చు, ఆడకపోవచ్చు. ఎందుకంటే దాన్ని ప్రతి మ్యాచ్ ఆడాలని లేదు. అలాగే వాళ్ళకి ఎన్రిచ్ క్లాస్ అయిన అతని రూపంలో కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా జరిగినటువంటి దాంట్లో ఆర్ఆర్ తో జరిగినటువంటి దాంట్లో అభిషేక్ డక్అౌట్ అయినటువంటి విజువల్స్ మనం చూసాం అప్పుడు మ్యాచ్ లో. సో ఈసారి ఏమైనా డిఫరెంట్ గా చూడొచ్చు? అయితే ఈసారి అంటే పిచ్ కండిషన్ బట్టి ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ లో కనుక అతను బ్యాటింగ్ చేస్తే భారీగానే పరుగులు చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. అయితే కొంత అతను నైట్ మ్యాచెస్ లో అతను బాగా రాణించినటువంటి పరిస్థితి మనం ఇప్పటి వరకు చూస్తే. కాబట్టి అతను ఫస్ట్ కనుక బ్యాటింగ్ చేస్తే మాత్రం ఫస్ట్ ఏదైనా సరే పవర్ ప్లే లోనే అతను బ్యాటింగ్ అనేది కీలకమైనటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, ఇంకోటి రాజస్థాన్ టీంని ఒక్కసారి పరిశీలిద్దాం. రాజస్థాన్ లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ వీక్నెస్ ఏమంటారు? రాజస్థాన్ కి మెయిన్ వాళ్ళ ఓపెనర్లే బలం, వాళ్ళ ఓపెనర్లే బలహీనత. అంటే యశస్వి జైస్వాల్ ఫస్ట్ లో కొంత బాగానే ఆడాడు, కానీ ఆ తర్వాత మళ్ళీ ఫెయిల్ కావడం అనేది వాళ్ళకి మైనస్ అవుతుంది. అలాగే వాళ్ళకి రవీంద్ర జడేజా రూపంలో మంచి, అంటే ఒకవేళ కీలక ఆటగాళ్ళు పరుగులు చేయలేకపోయినా సరే అతను మిడిల్ ఆర్డర్ లో కొంత నిలబడటం, రాణించడం అనేది వాళ్ళకి చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే వాళ్ళ బౌలింగ్ యూనిట్ అనేది కొంతవరకు బలంగానే ఉంది. అంటే స్లో బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ కాంబినేషన్ లో వాళ్ళు చాలా వరకు కూడా టాక్టికల్ గానే వెళ్తున్నట్టుగా కనపడుతుంది. అలాగే వాళ్ళకి చాలా వరకు కూడా అడ్వాంటేజ్ రియాన్ పరాగ్ కెప్టెన్సీ. మొన్న వాళ్ళు దాదాపుగా లక్నో మీద చిన్న స్కోర్ ను, దాదాపు 160 పరుగుల స్కోర్ ను వాళ్ళు నిలబెట్టుకోవడం అనేది వాళ్ళకి తన కెప్టెన్సీ స్కిల్స్ ని బయట పెడుతుంది. అదే విధంగా వాళ్ళ ఫీల్డింగ్ అడ్వాంటేజెస్ కూడా వాళ్ళకి ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది. ఏది ఎలా ఉన్నప్పుడు కూడా వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా బలంగానే ఉంది. ధ్రువ్ జురెల్ 3వ స్థానంలో రావడం, ఆ తర్వాత కొత్త సిమ్రాన్ హెట్మేయర్ కానీ ఇలాంటి వాళ్ళు ఉండటం వాళ్ళకి చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అవుతుంది. సో కొంతవరకు అంటే మనం ప్రీవియస్ లో చూసుకున్న ప్రతి మ్యాచ్ లో ఎవరో ఒకరు హైలైట్ అవుతున్నారు. ఈ రోజు జరిగే ఈ మ్యాచ్ లో, ఈ రెండు టీంల మధ్య జరిగేటువంటి మ్యాచ్ లో ఎవరైనా హైలైట్ అవుతారు అనే ఎక్స్పెక్టేషన్స్ ఎవరు పెట్టుకోవచ్చా స్పెసిఫిక్ గా? ఈ రోజు రాజస్థాన్ నుంచి నాకు యశస్వి జైస్వాల్ అన్న మంచి ఇన్నింగ్స్ ఆడతాడేమో అనేటువంటి ఫీలింగ్ అయితే ఉంది. మరి ఎందుకంటే అతనికి ఆ జైపూర్ పిచ్ మీద మంచి రికార్డు ఉంది కాబట్టి అతను ఆడొచ్చు. అలాగే ఇటు హైదరాబాద్ కి సంబంధించి చూస్తే కొంత అంటే టాప్ ఆర్డర్ లో ఇషాన్ కిషన్ నుంచి నేను ఈ రోజు మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇంకోటి ఏదైతే రాజస్థాన్ 3వ స్థానంలో, హైదరాబాద్ 4వ స్థానంలో ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో కనబడుతున్నారు. స్కోర్ ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారు? ఇక్కడ స్కోర్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం, అదేంటి అంటే రాజస్థాన్ మీద అంటే గత 5 మ్యాచ్ల్లో హైదరాబాద్ డామినేషన్ ఉంది, హైదరాబాద్ గెలిచింది. అలాగే మొత్తం దాదాపుగా 9 సార్లు వీళ్ళిద్దరికి జరిగితే వీళ్ళిద్దరికి జరిగినటువంటి మ్యాచ్లు 22, 23 సార్లు జరిగితే 13 సార్లు హైదరాబాద్ గెలిచింది, 9 సార్లు రాజస్థాన్ గెలిచింది. గత 2-3 మ్యాచ్లు గత 5 మ్యాచ్ల్లో మాత్రం హైదరాబాద్ గెలుస్తూ వచ్చింది. ఈ సీజన్ లో కూడా మొన్న మ్యాచ్ లో హైదరాబాద్ గెలిచింది. కాబట్టి ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి చూస్తే మాత్రం ఇప్పటి వరకు హైదరాబాద్ టీం మొత్తం కూడా ఉప్పల్ స్టేడియాన్ని ఒక పెద్ద ఆయుధంగా మార్చేసుకుంది. ఫస్ట్ టైం అటు జైపూర్ కి వెళ్తున్నారు, అది రాజస్థాన్ కి హోమ్ గ్రౌండ్ గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఎంతవరకు హైదరాబాద్ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు? అయితే అక్కడ బ్యాటింగ్ కండిషన్స్ హైదరాబాద్ కి అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే బౌలింగ్ కూడా హైదరాబాద్ కు బలంగానే ఉంది. అంటే సీజన్ ఆరంభంలో వాళ్ళ బౌలింగ్ లైనప్ అనేది చాలా బలహీనంగా కనపడింది. జయదేవ్ ఉన్నద్గత్ కానీ అలాగే హర్షల్ పటేల్ కానీ ఇటువంటి వాళ్ళ బౌలింగ్ లైనప్ తో చాలా వరకు బలహీనంగా కనిపించారు. కానీ ఈ మ్యాచ్లకు సంబంధించి కనుక చూస్తే, అంటే ఇప్పటి నుంచి చూస్తే కొంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ల మీద మ్యాచ్లు జరిగేటువంటి ఛాన్స్ ఉంది. అది ఇప్పుడు హైదరాబాద్ ఆడేటువంటి మ్యాచ్లన్నీ కూడా తదుపరి మైదానాలన్నీ కూడా దాదాపు బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చలే. కాబట్టి అది ఖచ్చితంగా హైదరాబాద్ కి అడ్వాంటేజ్ గానే చెప్పుకోవచ్చు. సో ఇంకా చివరికి 2 ప్రశ్నలు. ఒకటి, ఈ రోజు విన్ అయ్యేటువంటి అవకాశం ఏ టీంకి ఉంది? 2, ఎంతవరకు స్కోర్ ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు? ఈ రోజు నేను రాజస్థాన్ గెలుస్తుందేమో అనుకుంటున్నాను, వాళ్ళ హోమ్ కండిషన్ బట్టి కానీ లేదంటే వాళ్ళ బ్యాటింగ్ కానీ చూస్తే. అయితే హైదరాబాద్ కూడా గెలవచ్చు, కానీ కొంత రాజస్థాన్ కి అవకాశం కనపడుతుంది. అలాగే టాస్ ఎవరు గెలుస్తారో మ్యాచ్ కూడా వాళ్ళదే అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. కానీ వెంకట్ గారు ఎప్పుడు ప్రతి టీంని ఈసారి ఈ టీం గెలుస్తుందని పక్కాగా చెప్పేవారు, ఈసారి హైదరాబాద్ రాజస్థాన్ 2 చెప్పేస్తున్నారు. అంటే నాకు 2 బలంగా కనపడుతున్నాయి, కానీ నాకు రాజస్థాన్ గెలిచేటువంటి ఛాన్స్ ఉంది అని అంటున్నాను. ఓకే, రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ.
ఓవరాల్గా జైపూర్ వేదికగా ఈరోజు హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ టీంల మధ్య మ్యాచ్ జరగబోతుంది. కమిన్స్ రాకతో హైదరాబాద్కు అదనపు బలం చేకూరనుంది. ప్రధానంగా వెన్ను గాయం కారణంగా గత 7 మ్యాచ్లకు కూడా కమిన్స్ దూరంగా ఉన్నారు. ఒకవేళ కమిన్స్ రాకతో జట్టు పగ్గాలు తిరిగి స్వీకరిస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవేళ ఇషాన్ కిషన్ కెప్టెన్సీలోనే ఆడతారా అన్నదానిపైన కూడా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఒకవేళ కమిన్స్ రాకతో ఎవరిని సైడ్ చేస్తారు అన్నదానిపైన కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రెగ్యులర్ కెప్టెన్గా మంచి ట్రాక్ రికార్డు కూడా ఉన్నటువంటి పరిస్థితులు. సో మొత్తం మీద 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో 3వ స్థానంలో రాజస్థాన్ జట్టు కనబడుతుంటే 4 విజయాలతో 4వ స్థానంలో హైదరాబాద్ జట్టు కనబడుతుంది. రాజస్థాన్ పైన హైదరాబాద్కు మంచి రికార్డు కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సో రాజస్థాన్ పైన హైదరాబాద్ వరుసగా 5 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. ఇప్పటి వరకు ఈ 2 జట్ల మధ్య జరిగిన 22 మ్యాచ్లు ఒక్కసారి మనం పరిశీలిస్తే సో 13 సార్లు హైదరాబాద్, 9 సార్లు రాజస్థాన్ కూడా విజయం సాధించింది. సో ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో ఏ టీం విన్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. సో హోమ్ గ్రౌండ్ వదిలి తొలిసారిగా హైదరాబాద్ జైపూర్కు వెళ్తుంది. రాజస్థాన్కు అనుకూలంగా మారేటువంటి జైపూర్ గ్రౌండ్ హైదరాబాద్కి ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో ఎవరు హైలైట్ కాబోతున్నారు, ఓవరాల్గా ఈ రోజు ఎంతవరకు స్కోర్ నమోదయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ అన్ని ప్రశ్నలకు ఈ రోజు మధ్యాహ్నం మ్యాచ్ ముగిసిన తర్వాత సమాధానం ఖచ్చితంగా వస్తుంది.